హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. నా పేరు లక్ష్మి, అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్. హైటెక్ సిటీ గచ్చిబౌలి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ శ్రీశైలం హైవే మీద ఉంది అని అంటాను. ఎంతమందికి ఈ విషయం తెలుసు? ఎందుకు అంటున్నాను అని అంటే, హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఓపెన్ ప్లాట్స్ మీద అని ఆలోచించే వారికి మన శ్రీశైలం హైవేలో తుకుగూడ కానివ్వండి, మహేశ్వరం, కడతాలు లేదా బెంగళూరు హైవే సౌత్ హైదరాబాద్ వైపు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు ఇటువైపు సజెస్ట్ చేస్తున్నాను? ఈ సౌత్ హైదరాబాద్ మీద హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది వివరించబోతున్నాను. జాగ్రత్తగా వీడియో వినండి, స్కిప్ చేయకుండా. సో మెయిన్ ఏంటంటే, మనం హైటెక్ సిటీ గచ్చిబౌలి ఈ సరౌండింగ్ లో వర్క్ చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద డిపెండ్ అయ్యి బేస్ చేసుకుని మనకు ఎర్లియర్ గా కేపీహెచ్పి కుక్కట్పల్లి మొత్తం రెసిడెన్షియల్లీ ప్యాక్డ్. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లింగంపల్లి, పటాన్ చెరు షిఫ్ట్ అయ్యింది రెసిడెన్షియల్ గ్రో అనేది. అది కూడా ఆల్మోస్ట్ ప్యాక్డ్. అక్కడి నుంచి మనకి శంకర్పల్లి కానివ్వండి, రీసెంట్ గా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ మోస్ట్లీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచే ఫాస్ట్ గ్రో ఉంది. ఇప్పుడు మన ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా ప్యాక్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ గా మనకి శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే వైపు మూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఈ ఎంప్లాయీస్ మూవ్మెంట్ రెసిడెన్షియల్ గా అటువైపు షిఫ్ట్ అవుతుంది. శంషాబాద్ లో మనకి 1110 ఉండడం, అలాగే ఎయిర్పోర్ట్ హడా జోన్ ఉండడం వల్ల మనకి తుకుగూడ, మహేశ్వరంలో ఉన్న ఎక్కువ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది మనం శంషాబాద్ లో మ్యాక్స్ చూడకపోవచ్చు. మెయిన్ ఈ 11 రీజన్. కాబట్టి ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉన్న ఎంప్లాయ్మెంట్ అంతా రెసిడెన్షియల్ గా మనకి శ్రీశైలం హైవే వైపు ఆల్రెడీ షిఫ్టింగ్ అనేది మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. మనకి ఈ రోజు తుక్కుగూడలో చూసుకుంటే ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నది, రెసిడెన్షియల్ చాలా తక్కువ ఉంది. అలాగే విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఓపెన్ ప్లాట్ అనేది మనం పర్ స్క్వేర్ యార్డ్ 50-60 మోర్ దాన్ 60,000 లోనే ఉంది. కాబట్టి అక్కడి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే సిచ్యువేషన్ లో ఎవరైనా ఆలోచిస్తుంటే మనకి అందుబాటులో అప్రిసియేషన్ వచ్చే లొకేషన్ ఏదైనా ఉన్నాయంటే మహేశ్వరం కూడా ఆల్మోస్ట్ ఇన్వెస్ట్ చేసుకునే సిచ్యువేషన్ ని దాటి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ ఇంకొక 1 ఇయర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ చాలా వరకు లాంచ్ అయినాయి. వన్స్ అపార్ట్మెంట్ కల్చర్ కనుక స్టార్ట్ అయింది అంటే ఓపెన్ ప్లాట్ కొనడం అనేది చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే ప్రైజెస్ అనేది విపరీతంగా పెరుగుతాయి. సో అలాంటి సిచ్యువేషన్ రాకముందే ఇన్వెస్ట్ చేసుకోవాలి, రెసిడెన్షియల్లీ అక్కడ సెటిల్ అవ్వాలి అనే ఆలోచన ఉంటే గనుక ఓపెన్ ప్లాట్ మీద మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఏ ప్రాజెక్ట్ అయినా మంచి అప్రూవల్, లీగల్ అది క్లియర్ గా ఉండి డెవలప్మెంట్స్ తో పాటు మెయింటెనెన్స్ ఉన్న ఏ వెంచర్ లో అయినా సరే ఇదే సిచ్యువేషన్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. సో ఇదండి మనకి ఈ మహేశ్వరం పైన, అంటే ఆ సరౌండింగ్ లో మనకి ఫ్యాబ్ సిటీ ఎంప్లాయ్మెంట్, మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ ఎంప్లాయ్మెంట్స్, అలాగే ఫ్యూచర్ సిటీ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్లీ ఉంది. ఇదే కాకుండా ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉండడం, అలాగే ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉండడం కూడా అడ్వాంటేజ్. ఇదే కాకుండా మనకి గచ్చిబౌలి హైటెక్ సిటీ నుంచి వచ్చే ఎంప్లాయ్మెంట్ మూవ్మెంట్ రెసిడెన్షియల్ గా మనకి తుకుగూడ, మహేశ్వరంలో కూడా సెటిల్ అవ్వడానికి ఎక్కువ మంది చూస్తున్నారు. ఆల్రెడీ హౌసెస్ కట్టుకుని లివింగ్ ఉండడం కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఎలా అయితే మనకి కుకట్పల్లి, లింగంపల్లి, పటాన్ చెరు, శంకర్పల్లి ఏరియాస్ అంతా ప్యాక్ అయ్యి రీసెంట్ గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా స్టార్ట్ అయ్యి ప్యాక్ అయ్యే సిచ్యువేషన్ లో ఉంది. సో నెక్స్ట్ స్టెప్ మహేశ్వరం, తుకుగూడ. సో అక్కడ వరకు వచ్చి మనకి ప్రైజెస్ విపరీతంగా పెరగక ముందే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. సో ఈ సౌత్ హైదరాబాద్ సైడ్ ఎస్పెషల్లీ మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయాలి, రెసిడెన్షియల్లీ లివింగ్ ఉండాలి అనే ఆలోచనలు ఎవరైనా ఉంటే మన అక్షిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో లో బడ్జెట్ లో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే ఇమీడియట్ కన్స్ట్రక్షన్ కూడా మనకి మహేశ్వరం హౌసెస్ ఆనుకుని ప్రీమియం లగ్జరియస్ ఎమ్యూనిటీస్ తోటి కూడా హెచ్ఎండిఏ ప్రాజెక్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం, అలాగే వాటి అవైలబిలిటీ, ప్రైసింగ్ కోసం, అలాగే సైట్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. సరైన నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.